చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ సమావేశం జరిగింది. దానిలో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా 3 నిర్ణయాల గురించి మీకు బ్రీఫ్ చేయాలని నేను అనుకుంటున్నాను. దానిలో సింగపూర్ వ్యవహారం, అది సామెత చెప్పినట్టుగా ఇటువరకు ఒక సామెత ఉండేది చూశారు కదా, అద్దంకి సింగడి వెళ్ళాడని. ఇప్పుడు ఆ సామెత కొద్దిగా మారింది, అద్దంకి సింగపూర్ వెళ్ళాడని ఆ సామెతగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కుమార సమేతంగా లావాదేవీలు తేల్చుకోవడానికి సింగపూర్లో మరి పెట్టుబడులు పెట్టారో, రావాల్సిన డబ్బులు కోసం వెళ్ళారో, సింగపూర్ వెళ్ళి 5 రోజుల పాటు అక్కడ పర్యటన చేశారు. ఏమి సాధించారు మీరు? అక్కడికి వెళ్ళి మళ్ళీ సింగర్లాగానే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత పాపం ఎంత శోకతప్త హృదయంతో ఉన్నారో అర్థమవుతుంది. నిన్న చాలా బాధపడతాడు. మరి లక్షల కోట్లు కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి అక్కడ గిట్టకపోయేసరికి ఎంత బాధపడాలో అంత బాధపడి మా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు ఒక చిన్న విషయం అండి, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం? అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు. సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు, మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా, అలాంటి కంపెనీలు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు ముందుకు. సింగపూర్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టడానికి వచ్చింది అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం గతంలో చేశారు. దానిలో ఒక మాట చెప్తాను. పార్లమెంట్ సభ్యుడు, సింగపూర్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు లియోన్ ఫెలీలా అని ఆయన పార్లమెంట్లో క్వశ్చన్ వేశాడు. ఎప్పుడు 2019లో ఏం వేశాడంటే, చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వర్ని అడిగాడు, అసలు సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందా అని అడిగాడు. అడిగితే పార్లమెంటు సాక్షిగా, సింగపూర్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఒకటే, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు. గవర్నమెంట్కి సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏ విధమైన సంబంధం లేదు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కేవలం కొన్ని ప్రైవేట్ కంపెనీలు, సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒడంబడికలు చేసుకున్నాయి. ఆ ఒడంబడికలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి అని 2019లో పార్లమెంటులో ఇచ్చినటువంటి సమాధానం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన సంబంధం లేదు. సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీలు కొన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండాలు ఊపి సింగపూర్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చేస్తుందని డప్పాలు కొట్టి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమం చేశాడనేది చాలా స్పష్టమవుతుంది. మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని అంట బెదిరించారంట, సింగపూర్ ప్రభుత్వాన్ని పోగొట్టారంట. సింగపూర్ ప్రభుత్వం కనిపెట్టేసినంతా కూడా డొల్లని, ఇక్కడ లంచాలు తీసుకోవడం కోసం అక్కడ వాళ్ళు వస్తున్నారని కనిపెట్టిన తరువాత సింగపూర్ ప్రభుత్వం మాకేమీ సంబంధం లేదు పోండి అని చెప్పి పంపించేసింది. చేతులు దులుపుకుంటా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వచ్చేసి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దావోస్ వెళ్ళాడు, దావోస్ నుంచి కూడా వచ్చాడు. ఏమన్నా నేను అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కానీ 58 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్ళాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఒక్క పైసా, ఒక్క రూపాయి నువ్వు ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భం ఉంటే చెప్పయ్యా. ఎందుకు ఈ డొల్లతనం అంతా, ఎందుకు ఈ మోసాలని కార్యక్రమాలు చేస్తున్నారు? ఎంత విచిత్రం అంటే, రాజధాని ఏరియాలో సీడ్ క్యాపిటల్ కోసం 1691 ఎకరం కేటాయిస్తే దానిలో 58% సింగపూర్ కంపెనీలకి అంట, అంటే ప్రైవేట్ కంపెనీలకి 58%, మనకు మాత్రం 42%. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరంట. మనమే 18,000 కోట్లు మనం పెట్టుబడి పెడతామంటే వాళ్ళు వచ్చి డిజైన్లు ఇస్తారంట. వాళ్ళకేమో 58% అంట, మనకేమో 42% అంట. ఇంత దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టే ఫెయిల్ అయిపోయింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టడం తప్ప సింగపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదనేటువంటి అంశాన్ని ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ప్రజలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విషయం
బహిరంగంగా చెప్పకోకుండా దాట వేసే ప్రయత్నం చేసి ప్రజల్ని మరింత మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండో నిర్ణయం, సింగపూర్ తర్వాత ఆర్టీసీ ఉచిత బస్సు, దానికి ఏదో పేరు పెట్టారండి, లిక్కర్ కాదు, స్త్రీ శక్తి. ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో రాస్తున్నారు, లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. 14 మాసాల తరువాత, ఎమ్మటే కాదు, ప్రభుత్వం వచ్చి 14 మాసాలు అయింది. దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు. లోకేష్ చొరవ లేకపోతే తీసుకునే వాళ్ళు కాదనమాట. అసలు మీరేమి నిర్ణయం తీసుకున్నారు? ఎంత మోసం చేశారు? మహిళలకు మీరేం చెప్పారు? ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పారు? ఇవాళ మీరేం చేస్తున్నారు? ఎంత మోసం చేస్తున్నారు? ఇది కూడా అరకొరగా చేసి మళ్ళా మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళు తెరలేపారు. ఆఫ్టర్ 14 months మీరేం చెప్పారో ఒక్కసారి చూడమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్పారో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి ప్లే చేయండి. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. ఎన్నికలకు ముందు మహిళలని అట్రాక్ట్ చేయటం కోసం ఉచిత బస్సు అనేది వాళ్ళు ఏమి రాసుకుంటుందో చూశారుగా భర్త గారి ముందు. ఇదంతా యాడ్. కాణిపాకం, తిరుపతి, కాళహస్తి ఇలా పుస్తకాలు రాసుకుంటుంది. వీటన్నిటికీ వెళ్ళాలి అంటే గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలంటుంది. నిజమా అంటున్నాడు భర్త గారు. ఇక మనకు భారం తగ్గిపోయింది, నా భార్యని ఎక్కడికైతే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు టికెట్ లేకోకుండా అని చెప్పారు. ఇవాళ కాణిపాకం వెళ్తారు గుంటూరు నుంచి, చెప్పండి, నాకు అర్థం కాదా? చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు? ఇలాంటి యాడ్లు ఇచ్చారు, ఎమ్మటే చేయలేదు. పోనీ 14 మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం? ఇవాళ ఎన్ని బస్సులకి ఇస్తున్నారు మీరు? మొత్తం 1600 బస్సులు, 16,000 బస్సులు ఉంటే 6,000 బస్సుల్లో మాత్రమే ప్రయాణం. ఈ 6,000 బస్సులు జిల్లా దాటి బయటికి వెళ్ళవు. ఒక ఎక్స్ప్రెస్ మాత్రం జిల్లా దాటి బయటికి వెళ్తుంది, అది కూడా 150 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమేనా? ఉచితంగా సాధ్యమే. అంటే ఇవాళ బయలుదేరితే 2 రోజులకి వెళ్తారు. ఈ బస్సు దిగా బస్సు, ఆ బస్సు దిగా బస్సు, అట్లా ఎక్కితే ప్లాన్ చేసుకుంటే. ఏంటి దౌర్భాగ్యం? నాకు అర్థం కాల. చెప్పిందేంటి, చేసిందేంటి బాబు గారు అని అడుగుతా ఉన్నా. బాబు గారు ఏం చెప్పాడు కూడా మీరు ఇక్కడ వినాలి. అసలు చూడండి ఒకసారి బాబు గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు ఎన్నికలకు ముందు. ఒకసారి ఏంటి అయ్యా, పలానూరుకు పో. ఏందో పలానూరు? ఇక్కడ ఎక్కి పలానూరుకి వెళ్ళండి. ఇక్కడ ఎక్కి మన రాష్ట్రంలో వైజాగ్ వెళ్ళడానికి కుదిరిద్దా? ముందు ఏం చెప్పావు? నేనే సేఫ్ డ్రైవర్ని. ఏం సేఫ్ డ్రైవర్ అయ్యా? హక్కు ఇచ్చాడు చంద్రన్న, ఎక్కి కూర్చోవడమే, వెళ్ళిపోవడమే విశాఖపట్నం. కుదిరిద్దా? ఆర్టీసీ బస్సులు 12,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ఇవాళ ఎన్నిటికి ఇచ్చావు నువ్వు? పల్లె వెలుగు ఎక్కడి దగ్గర తెలుసు కదా, పల్లె వెలుగు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్దో. ఆల్ట్రా పల్లె వెలుగు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తెలుసు కదా. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరమైనది. ఇవన్నీ కూడా అక్కడక్కడ తిరిగే 30-40 కిలోమీటర్లు. కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి. అత్తగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, అమ్మగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. యార్డుల్లో మాత్రం దుమ్ము దులిపి పారేశారు. ఓట్లు పడేంత వరకు దుమ్ము దులుపుతారు. ఓట్లు పడిన తర్వాత 14 మాసాలు నోరు మూసి కూర్చుంటారు. 14 మాసాల తర్వాత రివర్స్ అవుతుంది వ్యవహారం అని తెలిసిన తర్వాత రోజు రోజుకి పడి తగ్గిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అని తెలిసిన తర్వాత మీరిచ్చిన వాగ్దానానికి భిన్నంగా అరకొరగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇప్పుడు 420 అంటే తప్పేంటి? ఇన్ని మోసాలు చేసి, ఇంత గందరగోళాలు చేసి, స్త్రీ శక్తి అని చెప్పి ఇలా చెప్పి అన్నిటినీ ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే సింగపూర్, ఇకపోతే లిక్కర్. నిన్న లిక్కర్ షాపుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే పర్మిట్ రూములు అంట. చాలా చిత్రం. అయ్యా నాకు తెలుగుడితే టోటల్ లిక్కర్ స్కామ్ అంతా, టోటల్ లిక్కర్ విధానం అంతా కూడా ఫాల్స్ కాదు, స్కామ్. ఒకటి చెప్తున్నా, ఇవాళ మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రంలో.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలి, వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం పనిచేసింది. ప్రభుత్వం పనిచేయటమే కాదు, మొత్తం టోటల్గా ఉన్నటువంటి బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసేసింది. 4380 దుకాణాలు ప్రైవేట్ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సిండికేట్ కైవసం చేసుకొని వాళ్ళే నడుపుకుంటూ వాళ్ళే దందాలు చేసుకుంటూ విపరీతంగా అమ్మాలనే ధోరణి నుంచి దాన్ని తగ్గించి వాటిని మొత్తం టోటల్గా 2014-19లో ఇన్ని షాపులుంటే షాపులు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వమే లిక్కర్ను అమ్మేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం మద్యాన్ని నియంత్రించాలి. మద్యం విపరీతంగా తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు అంటే అప్పుడు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదంట. అప్పుడు నాణ్యమైన మందు వచ్చిందంట. మరి ఆరోగ్యం బాగా పెంపొందిదో లేదో నాకు తెలియదు. నాణ్యమైన మందు సరఫరా అన్నాడు. ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నారంట. ఏంటో నాకు అర్థం కాల. సేమ్ డిస్టిలరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలియదు, నేను చూడలా. ఆరోగ్యానికి హానికరం లేని మందు ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనవి చేస్తున్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మొత్తం రద్దు చేశాం మేము. సక్రమంగా నడిపినటువంటి వ్యాపారం దాని మీద ఇవాళ లిక్కర్ స్కాములను పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. మొత్తం సిండికేట్లు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వం వైపు నుంచే మొత్తం నడిపేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విధానం మీరు చూశారో లేదో. చంద్రబాబు నాయుడు గారు ఈ దుకాణాల పాలసీని ముందు పెట్టేటప్పుడు ఏం చేశారంటే 9.5 నుంచి 10% మాత్రమే బ్రాందీ షాపులకి కమిషన్ అని చెప్పాడు. దాని మీద పాడుకున్నారు. పాడుకున్న తర్వాత దాన్ని ఒక్కసారిగా 14.5 నుంచి 15%కి పెంచాడు. ముందు ఎందుకు చెప్పలేదు? తర్వాత ఎందుకు పెంచావు? బేరమేగా, దీనిలో ఏమైనా రహస్యం ఉందా? అర్థం కాదా? ముందేమో 9.5 10% ఇస్తానని ముందు ప్రకటించావు. షాపులు పాడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నీతో బేరాలు పెట్టుకున్నారు. బేరాలు పెట్టుకుని టింగ్ టింగ్ తీసుకున్నావు. నీకు అరగట్టు ఇంటి దగ్గరికి టింగ్ టింగ్ తీసుకుని దాన్ని 14.5 నుంచి 15%కి పెంచావు. ఇంత దౌర్భాగ్యంగా, ఇంత డైరెక్ట్గా నువ్వు డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసేటటువంటి విధానం చేస్తున్నావు. దాంతోపాటు అంట ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో చూశాను నేను, రోడ్ల మీద విచ్చలవిడిగా తాక్కోకుండానంట బ్రాందీ షాప్ దగ్గరే పర్మిట్ రూమ్ పెట్టారంట. అంటే నువ్వు రోడ్డు మీద తాగాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళి తాగాల్సిన అవసరం లేదు, పక్కనే ఉంటుంది ఒక పర్మిట్ రూము. దానికి మళ్ళీ క్యాష్ కొట్టుకునే కార్యక్రమం, దానికి డబుల్ రేట్ వేసి మళ్ళీ 20 రూపాయలు 30 రూపాయలు అమ్మే కార్యక్రమం. అంత దోపిడీ వ్యవహారం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ లిక్కర్ వ్యవహారం నడుపుతున్నటువంటి విధానం మనం ఒకసారి చూసినట్లయితే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, పూర్వం కూడా మీరు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు లిక్కర్ వ్యవహారంలో అనేక అవకతవకలకు పాల్పడినటువంటి విషయం. దానిలోనే 2023లోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చారు. ఎవరు? సిఐడి వారు నిగ్గు తేల్చి ఈయన మీద అప్పుడున్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ మీద కేసును కూడా రిజిస్టర్ చేశారు. ఆ సెక్షన్లు ఏంటంటే ఐపీసీ 166, 167, 409, 120B రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 13(1), డి రెడ్ విత్ 13(2). ఈ కేసులు ఈ స్కామ్ మీద రిజిస్టర్ చేశారు. 2014-19లో మీరు ఇచ్చినటువంటి పర్మిట్ రూముల గురించి కానీ, మీరు ఇచ్చినటువంటి బార్లు కానీ, మీరు ఇచ్చినటువంటి వ్యవహారం మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు. మీకు తెలుసో తెలీదు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు. ఆయన రవీంద్ర ఇద్దరు కూడా ఇదే కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో మద్యం పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసి స్ట్రిక్ట్గా చేస్తే దాని మీద మద్యం కేసు, లిక్కర్ కేసు అని పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ వ్యవహారంలో కానీ, సింగపూర్ వ్యవహారంలో కానీ, మహిళల వ్యవహారంలో కానీ, అందరి వ్యవహారాల్లో పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ దిగజారిపోయాడు. ఎందుకంటే పడిపోతున్నటువంటి గ్రాఫులు లేపుకోవాలనే ప్రయత్నం చేసి పులివెందుల్లో కూడా ఒక
దుష్టశక్తులను ప్రవేశపెట్టి రౌడీయిజం చేసి గాయాలు పరిచి చంపాలని ప్రయత్నం చేసి కాకి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వినియోగించుకొని ఏదో ఒక విధంగా పులివెందుల్లో గెలవాలని తాపత్రయపడుతాడు. ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాలు పడుతున్నాడంటే ఎంత అధోగతి పాలయ్యాడో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.